న్యూస్కి స్వాగతం. శ్రీ సాయినాథ్ స్కూల్ యాన్యువల్ డే వేడుకలు సోమవారం నెల్లూరులోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శ్రీ సాయినాథ్ స్కూల్ కరస్పాండెంట్ టి రమణకుమార్ మాట్లాడుతూ తమ స్కూల్లో క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు టెక్స్ట్ బుక్స్ చదివే విధంగా అలవర్చుకోవాలన్నారు. కొన్ని విద్యా సంస్థలు ఐఐటి కోచింగ్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారన్నారు. చిన్న వయసు నుండే పెద్ద పెద్ద కోచింగ్లు అవసరం లేదన్నారు. ఉపాధ్యాయుల కంటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వైపు విద్యార్థులను మొగ్గు చూపాలన్నారు. 32 సంవత్సరాల నుండి సాయినాథ్ స్కూల్ను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తమ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రభుత్వ రంగ స్థలంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించి స్థిరపడడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో ఉత్తమ ఫలితాలతో విజయాలు సాధించిన విద్యార్థులు తమ స్కూలు విద్యార్థులు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్ స్కూల్ డైరెక్టర్ టివి సాయి కుమార్, టి ప్రత్యూష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారిగా కాకుండా గ్రాడ్యువల్గా సెల్ ఫోన్ నుంచి అలవాటుని తప్పించండి. ఎంత రేడియేషన్ అంటే ఈ సెల్ ఫోన్ రేడియేషను, దానిలో వచ్చే ఈ సంభాషణ పిల్లలు చెడిపోయేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు మనకు ఎన్ని పనులున్నా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ మన బిడ్డల మీద పడకుండా సెల్ ఫోన్ని వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉంచండి. వాళ్ళకి ఆరోగ్యపరంగా మానసికంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సెల్ ఫోన్కి మీరు ఏ మాత్రం అవకాశంగా కూడాను బిడ్డల్ని ఇవ్వకుండా దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మూడవది, ఈ రోజున రాబోయే 2030 సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. 2 లక్షల చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి టీచర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ఒక కాలమంతా కూడాను రిటైర్ కాబోతున్నారు. మళ్ళా నిన్న మన గవర్నమెంట్ పెట్టింది 33 సంవత్సరాల సర్వీస్ ఎవరు పూర్తి చేస్తారో వాళ్ళని స్వచ్ఛందంగా వయసుతో నిమిత్తం లేకుండా పదవి విరమణ కోరే అధికారము ఆ కన్సర్న్ అధికారికి ఉంది. కాబట్టి లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. మీ బిడ్డల్ని సాఫ్ట్వేర్ అంటున్నారు. ఈ రోజున నా ఫ్రెండ్స్ చాలామంది పిల్లలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళి 40,000, 50,000 జీతానికి చేస్తూ వాళ్ళకి 32 సంవత్సరాలు, 33 సంవత్సరాల వయసు వచ్చింది. ఎవరు కూడాను అమ్మాయిని ఇచ్చేదానికి ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం లేదు. బెంగళూరులో 50,000 జీతం అంటే ఇంటి బాడీకి 30,000 పోతుంది. ఆయన ఏం చదువుతాడయా మా అమ్మాయిని చెప్పంటున్నారు. కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది దయచేసి మీ పిల్లలకి ప్రిఫర్ చేయొద్దు. 40 సంవత్సరాల తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏ విషయంలో పనికిరాడు. ఆరోగ్యపరంగా, మానసికంగా ఏ విషయంలో కూడాను ఏంటంటే అతను అని కూడాను ఫిట్ ఫర్ నథింగ్. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత ఏంటి అతను పరిస్థితి ఏ పని చేయగలడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని మీరు ప్రయారిటీ ఇవ్వకండి. ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. మీ బిడ్డల్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ మీద పట్టు ఉండే విధంగా మీరు బిడ్డను ఆ విధంగా తయారు చేయండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ లేదా నచ్చిన కోర్సు, బిఎస్సీ ఆనర్స్, బిఏ ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు చదివించండి. నిన్ననే గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది. నేను గతంలో కూడా చెప్పాను. మా అబ్బాయి గ్రూప్ 2 మళ్ళీ సెలెక్ట్ అయ్యాడు. రైల్వేలు ఉద్యోగం చేస్తూ గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాడు. అమరావతి ఏపీ సెక్రటరీ సెలెక్ట్ అయ్యాడు. ఇదే నేను ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసిన హార్డ్ వర్క్ వృధా పోదు. ప్రయత్నము ఈరోజు ఆఫీస్ ఉద్యోగం గ్రూప్ 2 అంటే చిన్న మాటలు కాదు. 2 లక్షల మంది రాశారు. అందులో మన జిల్లాలో 7 మంది సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 2కి. ఇంత పెద్ద జిల్లాలో 7 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఏ విధంగా తయారు చేయాలి అనే దానిపైన బ్యాంకింగ్, మిగతా ప్రైవేట్ సెక్టారు ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. స్టాఫ్ సెలక్షన్ ఉంది, బ్యాంకింగ్ ఉంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీచర్ పోస్టు, ఎన్ని రైల్వేస్, అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను. ఈ రోజున ఈ గ్రూప్ 2లో అనంతపురం, శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అయినారు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు ఈ గ్రూప్ 2లో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అక్కడ ఉన్న ఈ 4 ప్రాంతాలు అనంతపురం, శ్రీకాకుళం వాళ్ళ కన్నా దిగుదాడు మనకు లేవా? మనం నెల్లూరులో ఎంత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది పంపించలేకపోతున్నారు. ఒక ప్రయత్నము, 2 ప్రయత్నాలు, 3 ప్రయత్నాలు, ఏం ఇబ్బంది లేదు. బిడ్డలు కోచింగ్ ఇప్పించండి, నేర్పించండి, వాళ్ళు చదివించండి, భుజం తట్టి ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. లక్షల్లో ఒక టీచర్ డిపార్ట్మెంట్లోనే 2030కి 1,30,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. ఒక టీచర్స్ డిపార్ట్మెంట్లో, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2030కి 1,30,000 మంది రిటైర్ అవుతున్నారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్లో 1,00,000 పైకి ఉద్యోగాలు ఉన్నాయి. 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. మీ బిడ్డల్ని ఆ విధంగా చదివించుకొని మీరు ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ప్రణాళిక రూపొందించుకొని మీ బిడ్డల్ని అంగీకరించని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాను. మూడవది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ప్రతి బిడ్డ గవర్నమెంట్ జాబే కాదు, మంచి వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఉన్నాయి. నేను నిన్ననే కనిగిరి వెళ్ళాను. కనిగిరి వెళ్తే ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ ఆయన, సార్ నేను ఒక పనిచేస్తాను రాండి సార్ అన్నారు. నిన్న వెళ్ళాను. 40 సీమ ఆవుల్ని అతను సాగుతున్నాడు. 40 సీమ ఆవుల్ని రోజుకు 600 లీటర్ల పాలు అతను సప్లై చేస్తున్నాడు హెరిటేజ్ వాళ్ళకి. 28,000 per డే అతను సంపాదిస్తున్నాడు. ఖర్చులు 10,000 పోతే 18,000 రూపాయలు అతను ఇంకా నెలకు ఎంత ఆదాయం ఒకసారి లెక్కేసుకోండి. ఈ విధంగా జూట్ మిల్లు, జూట్ బ్యాగులు, జనపనార బ్యాగులు, సంచులు తయారు చేసి ఒక అతను పెట్టాడు. జనపనారతోటి బ్యాగులు, రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కాదు. మన దేశము, మనకున్న వనరులు, దీనికి సంబంధించి మన బిడ్డల్ని ఆ విధంగా మనం తయారు చేయాలి. ఎక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు, ఎక్కడైనా సరే తను ఉపాధి కల్పన దిశగా తను అడుగులు వేయాలి. అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. మనము అతను కాన్ఫిడెంట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు బీటెక్ సాఫ్ట్వేర్. ఈ రోజున కొన్ని వేల మంది పిల్లలు వివాహాలు కాక ఈ యువత చెడుదారులు పడుతూ ఉన్నారు. సరైన ఇన్కమ్ లేదు, ఇంటికి పెళ్లిళ్ళు కావడం లేదు, తల్లిదండ్రుల నిరుత్సాహము ఈ విధంగా ఉంది. ఇదే మన చదువులు. ఈరోజు జపాన్, దక్షిణ కొరియా తీసుకోండి, 10th క్లాస్ విద్య నుంచి ప్రతి ఒక్కరు ఇన్కమ్ చేస్తున్నారు. ఈరోజు మనం వాడే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడాను అక్కడ ఇళ్ళలో కూర్చొని తయారు చేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ విధానంలో ఇంకా మార్పులు రావాలి. మనకు చదివే చదువు మనకు జీవనోపాధి కలిగించాలి. ఆ విధంగా ఇంకా రాలేదు. మనలో ఇంకా చాలా మార్పులు రావాలి. మన విద్యా వ్యవస్థలో ఇంకా మార్పులు రావాలి. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ఏ రంగంలో తీసుకుంటే మన పిల్లవాడు ప్రయోజనపడవుతాడు దాన్ని ఆలోచించండి. సాఫ్ట్వేర్ మాత్రం వద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ ఊడిపోతూ ఉన్నాయి. ఎవరు కూడాను సాఫ్ట్వేర్ వైపు ఇవ్వకుండా మీ పిల్లల్ని కాంపిటేటివ్ జాబ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ విధంగా మీ పిల్లల్ని ప్రోత్సహించి అదే విధంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలని ఒక నిబద్ధత గల తండ్రిగా నేను నా బిడ్డను 8 సంవత్సరాలతో కోచింగ్ ఇచ్చాను. రైల్వేలో సెలెక్ట్ అయినా కూడా వాడి మనసంతా శ్రీ సాయినాథ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున నేను ఈరోజు మీ ముందరున్నాను. ఈరోజు చాలా గొప్పగా, గ్రాండ్గా మా 23rd యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకున్నడం వల్ల నేను చాలా సంతోషంగా తెలియపరుచుకుంటున్నాను. యాక్చువల్లీ మా స్ట్రెంత్ 600 మెంబర్స్. 2 బ్రాంచెస్ ఉన్నాయి, కర్నాల బ్రాంచ్, చిల్డ్రన్స్ బ్రాంచ్. ఈరోజు 2 బ్రాంచ్ల వారు కలిసి ఈరోజు చాలా ఆనందంగా మా 23rd యాన్యువల్ డే జరుపుకున్నట్టు చాలా సంతోషిస్తున్నాను. మా కరెస్పాండెంట్ సార్ శ్రీ రమణ్ కుమార్ గారు ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు ముఖ్య అతిథిగా వి సురేష్ కుమార్ గారు మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ అతిథిగా ఇచ్చేసి మా పిల్లలకి, మా పేరెంట్స్కి చాలా మోటివేషన్స్ అండ్ మోరల్ వాల్యూస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఈపి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి, అలాగే పిల్లల ఒక మనస్తత్వం గురించి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళతో పేరెంట్స్ ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనేది చాలా క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది. పేరెంట్స్ కూడా ఆయన చెప్పిన మాటలకి చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, అలాగే చాలా నిశ్చంతగా విని ఆయన మాటలు కూడా ఆమోదించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్య భాగంగా సెల్ ఫోన్ వినియోగం వల్ల పిల్లలు ఈ రోజుల్లో ఎంత ఇబ్బందికరంగా మారారన్న విషయాన్ని ప్రత్యేకించి ఆయన వివరించడం అనేది జరిగింది. అలాగే మా డైరెక్టర్ సార్ రమణ్ కుమార్ సార్ ఎడ్యుకేషన్ పాలసీ
ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు ఏ జాబ్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పిల్లలకి ప్రప్రథమంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన మాట్లాడడం మనకి జరిగింది. అలాగే మా సార్ ప్రత్యేకించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్పెషల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ అనేది ఆయనే తీసుకోవడం, వాటి మీద ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, విద్యతో పాటు ఆనందము, ఆహ్లాదము అందించడమే సాయినాథ్ స్కూల్ యొక్క మోటో. ఈ భాగంగా మా పిల్లలకి కరాటే, డాన్సెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, క్యారియోగ్రఫీ ఇలాగ రకరకాల వాటిని ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మేనేజ్మెంట్ అయిన మా ప్రత్యుష మ్యామ్, సాయి కుమార్ గారు కూడా పిల్లలకి 24/7 వాళ్ళ గురించి ఆలోచించి ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ అనేది మా స్కూల్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. యాజ్ ఎంప్లాయీస్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ శ్రీ సాయినాథ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ సహకారం వల్లే, మీ సహాయం వల్లే మేము ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నాం. మీ యొక్క సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలా. మా అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకొని ప్రతి అడుగులో మేము కలిసి ముందుకు సాగుదామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Director of the Sri Sainath School. Today we are celebrating 23rd annual day celebrations. In this part, we are conducting many activities. Not only for the education, we are giving value for the every event, and we are motivating the children to encourage their own hidden. Today our students performed Bollywood, Tollywood, classical dances very perfectly, and I am very much thankful to all the parents who have supported in this part of this event, and also my dear staff. I was very thankful for my dear staff.